అబ్బా మళ్ళా ఆనలు అందుకున్నాయి కాబట్టి అట్లా ప్రాజెక్టుల కడిగి పోయొద్దాం అనుకుంటారు చాలా మంది. ఆ అందాలు చూస్తానికి శీతం లైన్లు కడుతుంటారు. అయితారం కాకుండా సెలవు పెట్టుకొని మరీ పోతుంటారు. మొన్న శ్రీశైలం గేట్లు ఎత్తినప్పుడు చూడలేదా, చిన్నపాటి జాతరే సాగింది 6-10 రోజులు. ఇప్పుడు సుత ఆనలు దంచుతున్నాయి కాబట్టి పోదామని ప్లాన్లు వేస్తుండొచ్చు చాలా మంది. అయితే అబ్బర కొడుకో ఏందా వరద, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తినట్టే ఉంది పో. హగో ఇండ్ల మీదకి ఎట్లా నూక్కొస్తుందో, బండ్లు గిండ్లు బారికేడ్ల కాంచెలు కొట్టుకోబోతున్నాయంటే సుడుండ్రిగా. పెద్దాన రాత్రి అందుకొని 4 గంటలు సంపితే శ్రీశైలంలో గిది పరిస్థితి. కొత్తపేట శ్రీగిరి కాలనీల ఇండ్లకు వరదచ్చి సామాన్లు మొత్తం దడిచినాయి. గ్యాసు బట్టలు డబ్బాలు గిబ్బాలు మొత్తం కొట్టుకోబోతున్నాయి. ఇండ్ల నడుమిట్ల జుడురి ఎంత రువ్వడిగున్నదో. షాపింగ్ కాంప్లెక్స్లు బ్యాంకుల సుత ఇదే కథ. నీళ్లు ఎత్తిపోస్తానికి ఒక తిప్పల కాదు, అంత ఆగమాగం జగన్నాథం. అటు శ్రీశైలం డ్యాం పక్క పొంటి ఒడ్డంతా కోసుకపోతాంది. ఇగిటి చూడుర్రి ఘాట్ రోడ్ ఎట్లయిందో. పెద్ద పెద్ద బండలు రాళ్లు జారిపడ్డాయి. శాన దూరం తొవ్వంత ఇట్లనే అయింది. పోదునా వద్దని బుగులు పడకుండానే వస్తుంది బస్సు. రాత్రి అందరు ఇండ్లల్లుండే యాళ్ళ కాబట్టి గిట్లయింది. అదే పొద్దాకైతే ఇంకెంత తిప్పలావో.